అందరికీ వందనాలు. యేసు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, మనము దేవుణ్ణి నిదానించి చూడాలి. ఎలా చూడాలండి? నిదానించి చూడాలి. నిదానించి చూస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మోషేకు, అహరోనుకు ఇశ్రాయేల్ ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడి ఉన్నారు. అప్పుడు ఒక తాపకరమైన సర్పము ఇశ్రాయేల్ ప్రజలకి కాటు వేయడం జరిగింది. చాలామంది చనిపోయారు కూడా. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీకును దేవునికి వ్యతిరేకంగా మేము మాట్లాడి ఉన్నాము. ఈ తాపకరమైన సర్పం మమ్మల్ని కాటు వేస్తుంది. మా దాంట్లో చాలామంది చనిపోయారు. కావున మమ్మల్ని క్షమించండి, దేవుని మా కొరకు వేడుకోమని చెప్పినప్పుడు దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, ఒక స్తంభం మీద ఇత్తడి సర్పాన్ని పెట్టండి అని చెప్పినప్పుడు ఇత్తడి సర్పం పెట్టాడు. అయితే సంఖ్యాకాండంలో ప్రియమైన వాళ్ళ 21వ అధ్యాయం 9వ వచనంలో ఆ సర్పం ఎవరికైతే కాటేస్తుందో వారు దేవుని నిదానించి చూడాలట. ఇక్కడ చూడండి, సంఖ్యాకాండము 21వ అధ్యాయం 9వ వచనంలో మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టాను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. అంటే ఇత్తడి సర్పాన్ని నిదానించి చూడడం ద్వారా బ్రతికారట. దేవుని వైపు నిదానించి చూడాలి. అప్పుడు మన పాపముల నుండి మనం విడుదల పొంది దేవునిలో బ్రతుకుతాము. దేవునిలో మనము బ్రతుకుతాము. మరి యోబు గ్రంథంలో కూడా 35వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, ప్రియమైన వాళ్ళరా, ఆకాశము వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలము వైపు చూడుము. అంటే ఆకాశం వైపు నిదానించి చూడుము అనే వాక్యం ఉంది. ఆకాశమందు ఎవరున్నారు? ఆసీనుడైన దేవుడు ఉన్నాడు. ఆకాశం వైపు నిదానించి చూడుము, అక్కడ ఉన్నతమైన దేవుడు ఉన్నాడు. ఎవడైతే ఆకాశం వైపు దేవుని నిదానించి చూస్తాడో వారు కూడా రక్షించబడతారు. మరిక దేవుడు మోషేను గురించి సాక్ష్యం చెబుతూ మరి ఒక మాట చెప్పాడు. సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 8వ వచనం ఉంటుంది అన్నమాట. ఏంటంటే, మోషేను గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును అని ఉంది. అతడు సాత్వికుడు, తర్వాత దేవుని ఇంటిలో నమ్మకస్తుడు. అయితే అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును అని ఉంది. అంటే దేవుని యొక్క స్వరూపాన్ని మోషే ఎలా చూచాడంటే నిదానించి చూచాడట. జాగ్రత్తగా చూచాడు, ఓపికతో చూచాడు, జాగ్రత్తగా కనిపెట్టాడు, ఓపికతో ఉన్నాడు. దేవుని స్వరూపాన్ని, దేవుని మహిమను మనము నిదానించి చూడగలగాలి ప్రియమైన వాళ్ళరా. అయితే మరిక 2వ కొరింథీ రాసినటువంటి పత్రికలో కూడా ఈ మాట ఉంటుంది. 4వ అధ్యాయం 17వ వచనంలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము అని పౌలు సాక్ష్యం చెప్తున్నారు. అంటే దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని, అంటే మనకు కనబడేవి కాదు, దేవుని మహిమ మనకు కనిపించదు, కానీ దేవుని మహిమ ఉన్నది. దేవుని సన్నిధి మనకు కనిపించదు, కానీ నీవు కోరుకుంటే దేవుని సన్నిధి నీతోనే ఉంటుంది. అంటే మనకు కనిపించే దాని మీదనే మనం దృష్టి పెడతాం, కానీ కనిపించని దాని మీద దృష్టి పెట్టము. కనిపించనిది దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని కృప ఉంటుంది, దేవుని జాలి ఉంటుంది, దేవుని బలం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దేవుని మీద నిదానించి మనం చూడగలగాలి. కాబట్టి మనము రక్షించబడతాం. మనల్ని ఎవడైనా రక్షించాలంటే, ఈ లోకంలో ఎవడైనా రక్షించాడో కానీ దేవుడైతే తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. కీర్తన 144వ కీర్తన 7వ వచనంలో ఏముందంటే, ప్రియమైన వాళ్ళరా, పైనుండి నీ చేయి చాచి నన్ను తప్పింపుము. దేవుడు పైనుండి తన చేయి చాచి మనల్ని తప్పిస్తాడు. దేవుని వైపు నిదానించి చూడాలి. మరి ఆయన మహాజలముల నుండి, అన్యుల చేతుల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. అంటే మహాజలములో నుండి ఆయన విడిపిస్తాడు.
ప్రజల నుండి ఆయన విడిపిస్తాడు. కాబట్టి ఆయన చేయి మనల్ని తప్పిస్తుంది. కాబట్టి దేవుని వైపు ఏం చేయాలి? నిదానించి చూడాలి. దేవుని వైపు ఎలా ఉండాలమ్మా? నిదానించి చూడాలి. 143వ కీర్తనలో దావీదు అంటాడు, నా కుడివైపున నిదానించి చూడుము అని దావీదు కూడా మరి అంటాడు. కావున ప్రియమైన వాళ్ళరా, దేవుని చూచేటప్పుడు కానీ దేవునికి నిదానించి జాగ్రత్తగా మనం చూస్తే దేవుని సన్నిధి మనతో కూడా ఉండి మనల్ని రక్షిస్తుంది. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక.